ఇంకో మంచి మాట చెప్పనా, దీవించే వాళ్ళు ఎప్పుడూ దీవెనకరంగానే ఉంటారు, శపించే వాళ్ళు ఎప్పుడూ శాపాలతోటే ఉంటారు. నిజం, ఇది 100% నిజం. శపించే కాడు ఉన్నాడు సౌలు, శాపాలన్నీ వాడి ఎత్తుకే వచ్చినాయి. దీవించే కాడ శమించే కాడు ఉన్నాడు దావీదు, దీవెనలన్నీ ఆయన ఎత్తు మీద ఉన్నాయి. హల్లెలూయా. ఏమంటారు? చంపేగాడు ఉన్నాడు సాంసోను, చచ్చాడు. క్షమించేగాడు ఉన్నాడు దావీదు, క్షమించేవాడు ముద్దుమొచ్చేదాకా కాపాడబడ్డాడు. మనుషుడు ఏమిత్తుతాడో. హల్లెలూయా. నన్ను ఏడిపించింది బతుకుద్దా, నన్ను ఏడిపించింది మధ్యలో వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉంది కానీ. హల్లెలూయా. దీవించు, నువ్వు దీవించబడతావు. దీవెనలు నీ నోట్లో ఉంటే వాళ్ళు దీవించబడతారో లేదో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది, కానీ దీవించే నీవు మాత్రం పెద్ద ఆశీర్వాదంగా మారిపోతావు, మహావృక్షముగా వ్యాపించేస్తావు.